వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మనకు జన్మనిచ్చిన తల్లిని అలాగే తండ్రిని చదువు చెప్పినటువంటి గురువుల్ని ఎంతో గౌరవంగా చూసేటువంటి ప్రస్తుత సమాజం ఇది. కానీ అట్లాంటిది కన్న పిల్లలే కడ తీర్చేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కన్న తల్లిదండ్రులను కూడా కర్కశత్వంగా అంతమొందించేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ప్రస్తుతానికైతే నిన్న జరిగినటువంటి సంఘటన అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక్క రోజు ముందు ఒక అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది. కన్న తల్లిని గొడ్డలితో కర్కశంగా నరికి చంపినటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం వీరనారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే వీరనారాయణపురం గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ రేవతి తన కొడుకు చేతిలోనే అజయ్ చేతిలో గొడ్డలితో అత్యంత దారుణంగా చనిపోవడానికి కారణం ఏంది? అసలు ఇప్పటి వరకు ఎన్నో పంచాయతీలు కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటి సందర్భాలున్నాయి. కానీ ఇట్లాంటి సందర్భంలో ఏం జరిగింది, ఎందుకు చంపాల్సినటువంటి అవసరం వచ్చింది? ఒక్కసారి మనం వీరనారాయణపురం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతానికైతే ఆ ఇంటి దగ్గరే మనం ఉన్నాం. ఒకసారి చూస్తున్నాం వాళ్ళ రేవతి మృతదేహాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం అనంతరం కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఇంటికి బయటకు వేటాడి గొడ్డలితో నరికి చంపినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ జరిగింది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఏం జరిగింది, ఆ గ్రామస్తులు అలాగే రేవతి బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా నిజాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే సమాజం జాగృతం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆవేశంలో ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా అర్థం లేని ఆలోచనలతోటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి అట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని సభ్య సమాజము మళ్ళీ సన్మార్గంలో వెళ్లేందుకు ఏం ఆలోచనలు చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెళ్తుంది. ప్రస్తుతానికి వీరనారాయణపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక్క రోజు ముందు అమానవీయ సంఘటన హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం వీరనారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. కన్న తల్లిని గొడ్డలితో కర్కశంగా చంపినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. దాదాపు ఎంత జరిగినా కానీ కన్న తల్లి అనేది దాదాపు చిన్న పిల్లల నుండి అంటే నవమాసాలు మోసి పెంచి కష్ట సుఖాలలో పాలు పంచుకొని తిన్నరా లేదా అని చెప్పి తను తినకున్నా కానీ పిల్లలు తినాలన్నటువంటి ఒక ఆలోచనతోటి పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లినే కర్కశత్వంతో చంపినటువంటి సంఘటన చాలా దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి వీరనారాయణపురం గ్రామంలో ఉన్నాము. మనం దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే దాదాపు రేవతి అనే మహిళ ఉండేది. తనకు ఇద్దరు కొడుకులు. అయితే తను గణేష్ అనేటువంటి అజయ్ అనేటువంటి వ్యక్తి ఇదే గ్రామంలో ఇక్కడే ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ప్రాంతం. అయితే ఎంతో ఒక కర్కశత్వమైనటువంటి ఆ కాటేసినటువంటి పరిస్థితి దానికి దృష్టిలో పెట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి మహిళను వేటాడి బయటికి తీసుకొచ్చినటువంటి ప్రాంతాల్లోనే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాంతం చూస్తున్నాము. ఇసుక పోసినటువంటి ప్రాంతాల్లోనే దాదాపు ఈ ప్రాంతాల్లోనే తను మొత్తం చంపినటువంటి పరిస్థితి. గొడ్డలతోటి కూడా ఇక్కడే నరికినట్టుగా ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక గ్రామంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కానీ చంపడమే ఒక పరిష్కారమా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒక సభ్య సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటుపోతుంది మానవ సమాజం అన్నటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చినటువంటి వాళ్ళు చాలా ఒక అరణ్య రోదనగా మిగులుతుంది. వాళ్ళ ఏడుపులు బాధలు చూస్తుంటే ఆ బంధాలు పెనవేసుకుపోయినటువంటి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నిన్న మొన్న తమతో కలిసి ఉన్నటువంటి రేవతి ఇప్పుడు లేకపోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారంటే ఆ ఏడుపును కూడా ఎవరు ఆపే పరిస్థితులు లేదు. అంత శోకసంద్రంలో మునిగినటువంటి పరిస్థితి నెలకొంది. స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ రేవతి ఏమైతామమ్మా మీకు? మరదలు అవుతుంది. ఓకే ఓకే. మా పెద్ద నేను కోడలే. ఓకే. ఇట్లా సంఘటన ఎందుకు ఎట్లా జరిగిందమ్మా? అసలు అక్కడనే సార్ మా ఇల్లు ఇక్కలేదు. మా అక్కడనే నిన్న మేచాడికి నేను నాతోటి 100 రోజుల పనికి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ మంచిగా నచ్చింది. నవ్వుకుంటూ నేర్చినాము. ఆఫీస్ కాడ సార్తో మాట్లాడినాము. అప్పుడే కాదు పొద్దుక 6 అవుతుంది చచ్చిపోయిందంటే వచ్చేవరకు ఇన్న ఉన్నది. ఇంటికాడ ఏమైందనేది నాకు తెలియదు సార్. అదే గత కొద్ది రోజులు గొడవలు అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పి పంపించారని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇంత చంపి ఇంత మానసిక స్థితి ఎందుకు వచ్చింది ఆయనకి అసలు?
ఏమో సార్ వాని భార్య మాటలు బట్టి కావచ్చు అట్లా వచ్చింది. భార్య గురించే బాగున్నది. అంతకుముందు వెళ్ళి లేకుంటే వాళ్ళ భార్య గురించే బాగున్నది. భార్యతోటే వాని చెప్పుడు మాటలతో తల్లిని దూరం చేసుకున్నాడు సార్. లేకుంటే వాళ్ళంత నరకం కాకపో. అంటే కట్టుకున్న దానికోసం కన్న తల్లినే కడ చేర్చేంత దుస్థితి జరిగింది. అసలు దీన్ని ఎట్లా చూస్తున్నాం? నిజంగా ఒక తల్లిని చంపేటువంటి పరిస్థితి ఇది. ఇదే ఫస్ట్ తల్లి ఎన్ని ఏజాలు వేసినా కొడుకు సంపాదించేది. కొడుకులు మా తమ్ముడు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తమ్ముడు చచ్చిపోతే సాదుకునేది సారు. నేను ఈ ఊళ్ళోనే ఉన్నా. అది ఏమైందన్నది దాని పిల్లలు సాదుకునేటానికే కదా మేము ఇవ్వలేమనకపోయినాం. నేను మాతను పనికి వచ్చింది వారం రోజులే వచ్చింది. ఇదే ఊళ్ళో ఉంటారు మీరు కూడా? నేను ఇదే ఊళ్ళో ఉంటా. మా అమ్మ ఇప్పుడు మా పెద్దనైనా కూడలేదు. ఇక్కడ వాళ్ళ సొంత తమ్ముడు కూడా వాళ్ళ అన్న ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా తోబుట్టువులు కష్ట సుఖాలలో పాలు పంచుకునేటువంటి పరిస్థితి, కన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సినటువంటి పరిస్థితుల నుండి కడతీర్చేటువంటి దుస్థితికి, మానవత్వం లేని దిగజారిన స్థితికి ఉందంటే చాలా దారుణమైనటువంటి విషయంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ గా అభివర్ణిస్తున్నారు. పోలీసులు కూడా దీన్ని చాలా తీవ్రమయంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి సార్, మీ పేరేంటి సార్? శ్రీనివాస్ నా పేరు. మా చిన్న చెల్లె, ఆమె గౌరవంగా పెరిగింది మా చెల్లె. కానీ ఒకటి ఏంటంటే వానికి ఇట్లాంటినే శిక్ష ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆర్టీవీ పక్షాన కోరుకుంటున్నా. అంత ఘనంగా చదువుకున్నది ఆమె పిల్లలకు, కానీ అదే కాటేస్తుంది అనుకోలే కొడుకు. మీరేం చేస్తారో కానీ దీన్ని ఆర్టీవీ పక్షాన కోరుకున్నది ఒకటే, వానికి మరణ శిక్షే. మానసిక స్థితి ఎందుకంటే చంపే అంత ఇప్పుడు భార్య మాటలు వినాల్సినటువంటి కట్టుకున్న దానికోసం మాకు తెలియదండి. అది మేము చాలా రోజులు అవుతుంది కదా, మనకి ఇప్పుడు నెల అవుతుంది. నేను చెల్లెతో మాట్లాడి అన్నకి ఇట్లా సమస్య అంటే పోనీ కొడుకులు కదా ఇక మరి గౌరవంగా పెంచిన అట్లే ఉంటాయి చెల్లె అని చెప్పేది. నేను అంతే తప్ప ఏమనపోయేది, కట్టుదిట్టం చేసుకోవాలని చెప్పేది. కానీ ఇట్లా అవుతుందంటే మన ఆస్తి ఏమి మీరు చూస్తారు కదా, అదే ఇల్లు కోసం ఇంత అర్థం జరిగి ఇక్కడ నిన్న మడిందని నాకు ఫోన్ వచ్చింది, చనిపోయిందని. రాత్రి 12-1 అయింది మా గవర్నమెంట్ హాస్పిటల్లో. అనాథాశ్రమం లెక్క అయిపోయింది కాబట్టి వాడిని ఒక్కటే మీరు ఏం చేస్తారో కానీ. ఇప్పుడు ఇద్దరు కొడుకులు అంటున్నారు, చిన్న కొడుకు ఏం చేస్తున్నా? ఆయన హైదరాబాద్ ఉంటాడు, ఆయన ఉన్నా బతికిపోవచ్చు. మా చెల్లె ఆయన హైదరాబాద్ ఉంటాడు. పెద్ద ఆయన ఇప్పుడు చంపింది పెద్ద ఆయన. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు అన్నారు. ప్రజలు ఏమంటారు అంటే ఇక్కడ మాకు విన్నాపురం అనేది ఇంతవరకు ఇది ఫస్ట్ సారి మా ఊర్లో ఇది సంఘటన జరుగుడు ఫస్ట్ సారి. వాడిని ఎటు చేసి ఏం చేస్తావు నీ మీద ఆధారపడిందని నన్ను కోరుకుంటారు. వాడిని మాత్రం ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆమె ద్వారానే అసలు వాస్తవం ఉండే వాడిని ఆమె పక్క పొంటే పెట్టాలని నా కోరిక, అంతే అంతే. ఇప్పుడు వాళ్ళ భార్య అంటే లవ్ మ్యారేజా లేకపోతే ఆమె కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. తన సొంత భార్య కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది ఇందులో. అంటే గత కొద్దిలో లవ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకోండి పక్కడే ఇల్లు. ఈమెకు పడకపోయేసరికి అత్తతో ఎట్లుండాలని ఆమెకు తెలియదు. ఆమెనే దీనంతా కారణము. ఆమెను కూడా లోపలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఓకే. ఎందుకంటే అత్త అంటే తల్లి తర్వాత మరో తల్లి. అట్లాంటప్పుడు ఆ తల్లి మీదనే లేనిపోని చాడీలు చెప్పి ఒక పడకపోవడం అంటే ఒక్కింట్లో ఇద్దరు మెసగకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతీకారం అంటే చెప్పుడు మాటలు విని తల్లిని కడతేసినటువంటి దుస్థితులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు. చెప్పండి మీ పేరు ఏం పేరమ్మా? ఏమైతుంది మీకు రేవతి? చెల్లి అవుతుంది కానీ మాది ఈ ఊరు కాదు. చెల్లి అవుతుంది. చెల్లి మంచిది కానీ ఎట్లా అని తెలియదు. మేము ఇప్పుడే వచ్చినాం సార్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇట్లా చంపి ఇంత దారుణమైనటువంటి స్థితి అంటే గొడ్డలతో నరికి చంపినటువంటి పరిస్థితిని ఎట్లా చూస్తున్నారమ్మా దీన్ని? అసలు ఇప్పుడు మంచిది కాదు ఇట్లా చేసుడు. అది ఎంత లంగ అయినా కూడా అట్లా చేయద్దు తల్లిని. లంగలై కూడా చదువుకునేటోళ్ళు ఉన్నారు. భర్త లేడు కాబట్టి లంగలై కూడా చదువుకునేటోళ్ళు ఉంటారు. కానీ తల్లిని అట్లా చేయద్దు కదా. అది దారుణమైన విషయం. మీరేమన్నా చర్యలు మంచిది తీసుకోండి. ఏ తల్లికి ఇలాంటిది రాకుండా, ఏ ఇంట్లో ఇలాంటిది జరగకుండా ఆ కోడలు దాన్ని కూడా దానికి శిక్ష వేసేయండి. ఎందుకంటే ఇంకొకటి కూడా అట్లా తయారు కావద్దు. అట్లా చేయండి. ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆ కోడలు ఉన్నదో ఆమె వల్లనే ఇవంతా జరిగినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. వాళ్ళ బంధువులు ఉన్నారు. ఏం పేరమ్మా మీ పేరు? ఏమైతుంది నీకు? రేవతి. జ్యోతి ఆరాలైతే. ఇప్పుడు ఇంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టడం ఎట్లా చూస్తున్నారమ్మా మీరు? ఈ కొడుకు ఇట్లా ఈ తల్లికి ఇట్లా రావద్దు సార్. అసలే ఏ తల్లికి కూడా ఇట్లా రావద్దు. ఇంత ఘోరం జరగద్దు. అసలు ఆడదనేది ఉండదు సార్. కొడుకుల కంటే ఈ దుస్థితి రావద్దే ఆడదానికి. అసలు సమాజంలో ఆడదనేది ఉంటుంది కదా. ఆడ జన్మకి అసలు వేరే లేదు సార్.
ఇప్పుడు చాలా మంది కూడా అంటున్నారమ్మా, ఎందుకంటే తను భర్త చనిపోయినాక కూడా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నది ఇందుకేనా అన్న ఆవేదన అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు. అసలు పిల్లలు కూడా ఎందుకు తల్లులను అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకోవచ్చు. అది కూడా ఒక్కందుకు వాస్తవమే కానీ వీళ్ళ పద్ధతులు వాళ్ళు పాటించాలి, వాళ్ళ పద్ధతులు వీళ్ళు పాటించాలి. ఒకళ్ళ గౌరవం ఒకళ్ళకు ఉండాలి, ఒక భయం ఒకళ్ళకు ఉండాలి. అది ఇద్దరిలో లేనట్టు కొడుతుంది మాకు. ఇక అంతే సార్, ఇక అంతే. ఓకే, ఇక్కడ తను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే పిల్లలు ఎటువంటి సందర్భంలోనైనా తల్లికి రక్షణగా ఉండాల్సినటువంటి వాళ్ళే తల్లినే కడతీర్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది బంధువులు కూడా చెప్పండమ్మా, దీన్ని నిజంగా ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కి ఓడిగట్టడం ఎట్లా చూస్తుండమ్మా? ఉండదు సార్ ఇట్లా చెప్పమ్మా, మీరు మన కోడలు అవుతుంది, మన పరిస్థితి మంచిగా లేదు. అక్కడ ఉన్నాం, మేము ఇక్కడ లేము, అక్కడ ఉంటాము. ఇక్కడ దాదాపు ఇక్కడ ఏ సమస్యకైనా ప్రతిదానికి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, గ్రామ పెద్ద మనుషులు. ఎందుకంటే ఈ గత కొద్ది రోజుల నుండి కూడా జరుగుతున్నటువంటి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినటువంటిది, పోలీసులు కూడా నచ్చ చెప్పినటువంటి పరిస్థితి. అట్లాంటి సమయంలో ఏం జరిగినా కానీ ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది, కానీ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, అయినప్పటికీ కూడా నచ్చ చెప్పినా కానీ వెంటాడి వేటాడి నరికి చంపినటువంటి సంఘటన గ్రామస్తు పెద్దలు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. సార్, అసలు ఈ సంఘటన మీ పెద్ద మనుషుల దాకా వచ్చింది, మీరు కూడా దాని మీద స్పందించినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు ఇది మనకు తెలియదు ఈ విషయం. ఏంటంటే అంతకుముందు ఈ ఇల్లు గురించి వాళ్ళ తమ్ముడు అమ్ముకుంటాడంటే అది రమ్మన్నది, వచ్చినాం, ఆ ఇల్లుది పైసలు కట్టించినాం, మంచిగా ఉండర్రా సెరవు రూమ్ అవుతుంది అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఉన్నారు మంచిగానే. ఈడ కిరాయికి ఉండేది వాడు అంతకుముందు, ఈడ వచ్చి ఉన్నారు, మంచిగా ఉండు రాసేయరా అన్నాం. మళ్ళీ ఒకసారి ఈ అనుకోకుండా ఏదో గర్జన పెట్టుకున్నారట. ఇది పోలీస్ స్టేషన్ పోయింది. పోలీస్ స్టేషన్ పోతే దొర ఇట్లా సంగతి, నేను పోలీస్ స్టేషన్లో పోయినాక ఇట్లా పెట్టినా అంటే, ఇక అడిగి పోయినాక నేను వచ్చి ఏం చెప్తేనే మేము ఆదివారం చెప్పినాము, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పోతాను కదా మరి అని చెప్పి నేను అన్నా. ఆ తర్వాత వాడు కూడా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని వాడు అన్నాడు. అన్నాక వారి అదే పోయి పెట్టింది, నువ్వు కూడా పోయి చెప్పుకో, వాళ్ళు ఏం చెప్తారో చెప్పిన ప్రకారం నేను అన్నాను. వాళ్ళు వేరు, ఆడ ఏమైంది నేను పోలే, మళ్ళీ వాళ్ళు రమ్మన్నా నేను పోలీస్ స్టేషన్కి పోలే. ఇక వాళ్ళ ఆడ ఏం జరిగింది వాళ్ళ పంచాయతీగా మళ్ళీ మనం ఇన్వాల్వ్ కాలే. ఇక ఆ తర్వాత వాళ్ళ ఏమైందో ఇక అంతలోనే మనది ఉప సర్పంచ్ పదవి అయిపోయింది. ఇక వచ్చి ఊళ్ళో కూడా ఏం ఎవరికి చెప్తే ఎవరు వింటారు, నీకు ఇంకే పదవి ఉన్నదని చెప్పి అంటారు చేస్తారని చెప్పి మనం కూడా ఊళ్ళోకి వచ్చుడు మానుకున్నాం. ఆ తర్వాత ఇక వాళ్ళు ఏమైంది అనేది నాకు తెలియదు. అది నిన్న మా వదిన చనిపోతే నేను ఆడ మా పక్క పంటే ఆడ ఇప్పటిదాకా ఆడ ఇవాళనే 10 వద్దుల కర్మ మొదలుపెట్టినాం. పొద్దున పోలీసు మన అమిత్ షా వచ్చిండంటే, సార్ వచ్చిండంటే వస్తామని చెప్పి అనుకున్నా కానీ ఆడ బిల్లు కాలే. ఇప్పుడు వచ్చి చూసిపోదామని వచ్చినాం. అంటే ఇప్పుడు ఈ ఆస్తి తగాదాలే ప్రధాన కారణం అనుకోవచ్చు. ఇక దీన్ని ఈ ఆస్తితోటే లొల్లుకి ఒకసారి ఆదివారం కూడా భూమి ఎవరి వాళ్ళు వంచిత అప్పులైనా అదే అని చెప్పి పొల చెప్పుకున్నది. అప్పులైతే తీర్పుకోరి కానీ భూమి జాగా అమ్మకోరి, మీకు ఉన్నది ఏందే ఆ అప్పులు ఏమైనా ఉంటే తీర్పుకోరి మెల్లగా. ఇప్పుడే వాళ్ళకు అప్పులెత్తి ఆ భూమి ఆస్తి అమ్మితే వాళ్ళు కూడా చెడిపోతున్నారంటే ఇక చిన్న పూర్వని పెళ్ళి అయ్యేదాకా ఇక అట్లనే ఆపుతా దొరా అని చెప్పి అన్నది. సరేగా అట్లనే మిగిలి ఉండరు అని మీరు లొల్లి పెట్టుకోకూరే, మీరు లొల్లి పెట్టుకుంటే మంచిగా అని చెప్పినాం. ఇక తర్వాత వాళ్ళు మంచిగానే ఉన్నారు, అన్నీ అయిపోయినాయి. ఇల్లు పైసలు కట్టిపించినా వాడు కూడా ఓకే అని వెళ్ళిపోయాడు. ఆ వరకు ముసలమ్మ ఉండే, ఆ ముసలమ్మను కూడా పక్కకు పోయి అందరి పొత్తులో రేకుల షెడ్ అయితే ఆ షెడ్లో ఉన్నాం. అట్లే మంచిగానే ఉన్నారు. ఇక అది ఏమైంది అనేది ఈ సందులో మనకు ఇన్వాల్వ్ లేదు. అంటే ఇప్పుడు ఆస్తి తగాదా అన్నట్టు ఒక క్లారిటీ అయితే లేదు. ఇంకా ఆస్తిది ఏం లేదు, ఇంకా అది ఆస్తిది అనేది మన దగ్గర దాకా రాలే. కాకపోతే బయట ఉండవు అని అది బయట ఉంటే నేను నన్ను ఎవరు రానిస్తారు, ఎందుకు నేను బయట ఉండడు, నాది నాకు మంచి అని వాంది. ఇది నా కొడుకు పెళ్లి అయ్యేదాకా మంచి అని ఇది అదే అక్కడనే పెట్టింది వాళ్ళకు. ఓకే, ఇప్పుడు ఈ అజయ్ అనేటువంటి వ్యక్తి ఏమైనా పని చేస్తాడా, ఉట్టినే తిరుగుతాడా మామూలుగా? వాడు ఎప్పుడైనా దొరికినప్పుడు కూలికి పోతాడు, కూలి పని పోతాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు ఏం చేస్తాడు ఏం పోతాడు, వాళ్ళ తాగుడు తినుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది మనది అక్కడ. ఇప్పుడు అజయ్ ఏం చేస్తాడన్నా?
అజయ్ అప్పుడప్పుడు ట్రాక్టర్ దోల పోతాడు వాళ్ళ అన్న, ట్రాక్టర్ మట్టి కొట్ట పోతాడు, కూలి పని కూడా పోతాడు. అంటే రోజు పని అయితే పోతాడు కానీ ఉట్టి ఏం తిరగడు. మరి ఇక పని చేసుకునేటువంటి వ్యక్తి కేవలం ఆస్తి కోసమే తను చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు. అదే తెలియదు ఇప్పుడు వాళ్ళది 10-15 రోజుల నుంచి గొడవలు అవుతాయట ఇంట్లో. గొడవలు వాళ్ళగానే అంత అంత పగబట్టినాడు చేసిండు. దాని కొరగా పిల్లాడైతే పని చేస్తాడు. మరి వాళ్ళ గొడవలు ఇంట్లో గొడవలు ఆస్తులతోనే అయితే ఏం కాదు. ఇది ఇంతవరకే తెలుసు మాకు. ఇంకా వేరే కారణాలు ఏమై ఉండొచ్చు అందదా మనకు తెలియదు కదా. మేము పొద్దున్న లేస్తే బయటకు వెళ్ళి పని చేసుకొని వస్తాం. మనకు అంతగానే తెలియదు. ఇంట్లో ఎంతమంది ఉంటారు వీళ్ళు? వీళ్ళ భార్య అజయ్ వాళ్ళ భార్య, ఈయన అమ్మ, చిన్న తమ్ముడు హైదరాబాద్ ఉంటాడు. ఏం పని చేస్తాడు అక్కడ? హైదరాబాద్ ఏం చేస్తాడు, వాళ్ళ చిన్న బాబు దగ్గర ఉంటాడు. అంతవరకు తెలుసు. అయితే ఇక్కడ దాదాపు కొంత ఆస్తి తగాదాలు కూడా ఇప్పుడు ఈ మరణానికి సంబంధించిన హత్యకు కొన్ని కారణాలు కూడా భావిస్తున్నారు, కానీ మిగిలిన కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా, ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హత్య చేయడం అనేది కూడా చాలా దారుణంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం అవుతుంది. కొంతమంది మహిళలు అయితే ఒకసారి మనతో మాట్లాడతాం, ఎందుకంటే ఎప్పుడున్నా సరే ప్రతిదానికి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది, కానీ ఇంత దారుణంగా చంపడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అమ్మ, ఇప్పటివరకు అయితే నిజంగా ఇంత దారుణంగా, ఎందుకంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఏదైనా సమస్యకు పరిష్కారం ఉంటుంది, కానీ చంపడాన్ని ఎట్లా చూస్తున్నారు? మేము చూడలే సారు. మీరు చూసుడు కదమ్మా, ఈ చంపిన అజయ్ దాన్ని సమర్థిస్తారా లేకపోతే ఎట్లా అంటారు దాన్ని? ఇస్తాం కానీ అబ్బో మేము చూడకుంది ఎట్లా చెప్పాలి అందులో కూడా ఫోన్లో చెప్పాలి. మేము చూస్తేనో చెప్తాము అట్లా, ఎక్కడ చూడలే. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఒకరిని చూసి ఇక్కడ వాళ్ళు మాట్లాడాలి కూడా, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి. నమస్తే, ఏం జరిగిందమ్మా అసలు సంఘటన? ఎంతో ఘోరమైన ఇంత జరిగింది. ఈ మన ఎలకతుర్తి మండలంలో ఇంతవరకు నేను చూడలేదు ఇలాంటివి. ఒక తల్లి జన్మనిచ్చిన తల్లినే చంపడం అంటే ఇది మరీ దారుణం. ఎందుకంటే ఒక శిశువు పుట్టిన కాండుండి ఎంత సురక్షితంగా చూసుకునే తల్లినే చంపిండంటే వాడు ఎంత కిరాతకుడు అయి ఉంటాడు, ఎంత వేస్ట్ మాడకవు. అట్లా చంపకూడదు కదా. అది చాలా అందరితో క్లోజ్ ఉండేది రేవతి, అందరితో బాగుండేది. ఇప్పుడు ఏదన్నా తప్పు చేస్తా అంటే అది సొంత మన ఒక్కరి రైట్స్ను మనం కాదనలేం కదా, మనకు హక్కు లేదు కదా. అది ఎంతో కొంత చేస్తారు, అరే ఇది తప్పు అనుకుని వాళ్ళు తెలుసుకుంటారు. మనం ఇంకొకరు నిందించడం మనకు రైట్స్, ఆ రైట్స్ మనకు ఎవరికి లేవు. కానీ ఒక స్త్రీకి భద్రత అనేది లేదు ఈ సమాజంలో, పిల్లలకు లేదు, ఆడపిల్లలకు లేదు. ఎన్నో వచ్చినాయి స్కీములు, బేటీ బచావో బేటీ పడావో అనే, బేటీకి కూడా లేదు, ఒక మాతకు లేదు, తల్లికి లేదు. ఎందుకు, ఎక్కడిది కల్చర్? ఇవి మనం ఎందుకు పాటించాలి? ఇలాంటిది అసలు అతని వాడు ఎక్కడ ఉన్నాడో వానికి జీవితంలో వాడి చెప్పుకోలేని బాధగా అట్లా ఉండాలి వానికి. అమ్మా, ఇప్పుడు ఇంతవరకు చూసినట్లయితే ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం దాదాపు దేశం అంతా కాదు ప్రపంచం అంతా కూడా ఆడవాళ్ళను ఎట్లా చూడాలి, ఎంత గౌరవించాలని కూడా అందరూ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి రోజు ఈ రోజు. అట్లాంటప్పుడు ఊరంతా ప్రపంచం అంతా పండుగలు జరుపుకుంటారంటే మాత్రం మీ ఊళ్ళో కూడా దాదాపు ఒక మహిళ అంటే అది కూడా కన్న కొడుకే కడతీర్చినటువంటి స్థితి ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఈ సభ్య సమాజానికి ఎట్లాంటి మెసేజ్ వెళ్ళిపోద్ది? ఘోరం సార్, చెప్పుకోకూడదు. వానికి అంత హక్కు ఎక్కడిది, అంత బలం ఎక్కడిది? వాడు చిన్నోడే కదా, ఒక తల్లిని చంపాలనే, అది గొడ్డలతో చంపాలనే అవసరం ఎక్కడిది? వాడు వెళ్ళిపోయాడు, ఎక్కడన్నా బ్రతకచ్చు కదా. మనం విలేజ్లో ఉండాలనేది అంటే మా అమ్మ ఏదో కాని పని చేస్తుంది అంటే చేసుకుంటే దాని ఇష్టం, నువ్వేనే ఆ విధంగా ఉండాలి కదా. చంపడం అయితే ఇది దారుణం సార్. మా విలేజ్ ఎలకతుర్తి మండలంలో నేను 5 సంవత్సరాల నుండి సర్పంచ్ చేసిన, కానీ చాలా మంచి పేరు పోయింది. అవార్డు వచ్చే పొజిషన్లు ఉండేది మా విలేజ్. ఎందుకంటే నాకు తెలుసు, అంటే మా సారు ఎక్కువ లీడర్ ఉండేది, నేను ఇప్పుడు సర్పంచ్ అవట్లని బయటకు వెళ్ళిన. కానీ ఎవరు చూడు మీ విలేజ్ చాలా మంచిది, ప్రశాంతంగా ఉంటారు. అంటే జస్ట్ కొంచెం విరోధం ఉన్న వాళ్ళు కూడా సెట్ అవుతారు. లాస్ట్ వరకు చాలా బాగుంటాం మేము, ప్రశాంతమైన ఊరు అనుకున్నాం, కానీ ఇది జరుగుతుంది అని అయితే మేము ఊహించుకోలేదు సార్. ఈ సంఘటన ఊరు ప్రశాంతతను చెడగొట్టింది అనుకోవచ్చు. చెడగొట్టిరు, ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, మా విలేజ్ కే బ్యాడ్ నేమ్ వచ్చింది. చేసినాం ఒక మండలంలో ఈ విలేజ్ అసలు ఉందో లేదో అనుకుంటే ఇప్పుడు ఇది ఎంత మారుమోగుతుంది.
ఘోరం కదా సార్, అది కష్టం చేసుకొని బ్రతికేది అన్ని చంపిండంటే ఎంత అది చెప్పుకోవాలి సార్. ఇక అంటే ఇప్పుడు అతనికి నిజంగా ఒక మానసిక పరిపక్వత లేదని అనుకోవచ్చు కదమ్మా దీంతో. వానికి తెలివి ఉన్నదో లేదో, వానికి ఎట్లా మైండ్ సెట్ ఎట్లున్నదో, ఎట్లా ఫిక్స్ అయ్యిండో. మనం ఎక్కువ మాట్లాడలేం కదా, మనకి ఏమరికి ఎక్కడ నవ్వుపడితే మాట్లాడేది వదిలేసేది. కానీ వాళ్ళ సొంత విషయాలు ఏంటిదో తెలియదు. అంటే డిస్కషన్లు అయ్యేది, అయితే మా ఇంటికి వచ్చేది ఇట్లా ఇట్లా డిస్కషన్ అయితే వాడు నీ కొడుకే కదా అన్నట్టుగా అనుకున్నాం, కానీ ప్రాణం తీస్తాడని అనుకోలే. చాలా పంచాలు చేసిర్రు, ఉప సర్పంచ్ గారు మా వారు చేసిర్రు. ఇటు అసలు ఇటు ఏం లేకుండే, వాటర్లో బురదలకి వెళ్ళి నడుస్తానంటే సీసీ రోడ్ వేయించినాం, పైప్ లైన్ వేయించినాం, కరెంట్ పోల్ వేయించినాం. దానికోసం ఎందుకంటే ఒక్కతాట ఉంటుంది ఒంటరిగా భర్త లేకుండా అని చాలా ఆమె క్షేమం కోరేది. కానీ లాస్ట్కు ఒక కొడుకు చేతిలో ప్రాణం పోయింది. అది మరీ దారుణం సార్, అది చెప్పుకోకూడదు. అయితే ఇక్కడ ఈ ఊరు దాదాపు చుట్టుపక్కల ఎలకతుర్తి మండల కేంద్రంలో ఒక గుర్తింపు పొందిన ఒక క్లస్టర్ గ్రామంగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఒక అవార్డు పొందేటువంటి గ్రామంగా దూసుకెళ్తున్నటువంటి ఈ క్రమంలో ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి కూడా ఒక మహిళనే కన్న తల్లినే ఆ కట్టుకున్న దాని మాటలు విని కడతీర్చినటువంటి ఒక దుర్మార్గపు చర్య ఇక్కడ జరగడాన్ని కూడా యావత్ మహిళా లోకమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా ఖండిస్తున్నారు. ఇప్పటి వరకు తమ గ్రామం ఒక మంచి పేరు వైపు వెళ్తుంది, కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈ ఊరికి సంబంధించి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చింది. అంటే ఒక ఎటువంటి నెగిటివ్ వెళ్తుంది, ఒక తల్లినే కథ చేసినటువంటి పరిస్థితిని కూడా చాలా దారుణంగా ఖండిస్తున్నారు. చెప్పండి అమ్మా, ఇట్లాంటి సంఘటన ఎట్లా చూస్తున్నారు? కొంత మహిళలతో మనం మాట్లాడదాం. అమ్మ మీరు చెప్పండి. ఇప్పుడు ఇంత పర్లేదు చెప్పండి అమ్మా, ఏం కాదు. ఎందుకంటే పర్లేదు, ఇప్పుడు నాకు మా ఇల్లు అక్కడ ఉన్నాయి సార్. ఎక్కడున్నా కానీ మీ ఊరే కదమ్మా. మా ఊరు ఇప్పటి వరకు మంచి పేరు పోయింది. ఇప్పుడు ఇక వాళ్ళ కొడుకు చంపుట్ల మాకు బాడీ పేరు వచ్చింది అంతే. మీరు ఏమైతారమ్మా? మీకు మీ రేవతి మాది ఊరు కాదు, ఏ ఊరైనా ఏమైతుంది మీకు? మరదలైతే. ఓకే ఓకే. మీరు చిన్నప్పటి నుంచి అంతా తెలిసిన బంధువులే కదా, కలిసిమెలిసి ఆడుకున్నోళ్ళే కదా. అట్లాంటప్పుడు మంచి చెడు మాట్లాడుకుంటున్నటువంటి ఇప్పుడు మీ రేవతి మరదలు అనేటువంటిది ఇప్పుడు లేకుండా విగత జీవిగా మారింది. కొన్న కొడుకే కసితోటి ఇట్లా చంపినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నాం ఈ సంఘటనని? వాడే మంచోడు కాక ఇప్పుడు వాడిని చిన్నప్పటి నుంచి వాడిని కళ్ళల్లో పెట్టుకొని చదువుకున్నది. నా కొడుకే జీవం, నా కొడుకే నా పానం, నా భర్త పోయినా కానీ నా పిల్లలు ఉన్నారని ఎంతో ఆశించి సాధింది. ఈ రోజు వాడు ఇట్లా చేసిందంటే మాకే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు కన్న కొడుకే కాల ఎముడైన పరిస్థితి. అట్లాంటప్పుడు నిజంగా ఇట్లాంటివన్నీ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకోసారి ఎందుకంటే ఒకరిని చూసి ఇంకోళ్ళు నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు అట్లా మళ్ళీ సంఘటన జరగొద్దంటే ఏం చేస్తే మంచిగా ఉంటుంది అమ్మా ఇట్లాంటి వాళ్ళను? దానికి శిక్ష అన్నది మనకు తెలియదు కదా, వానికి ఏం చేసేది అన్నది మనకు తెలియదు. నలుగురు నోట్లుంటది న్యాయం, నలుగురు రోట్లే ఉంటది మంచి చెడు అన్నది నలుగురు చెప్తా అంటారు. ఇక మేము ఎన్నడోసారి వస్తాం కదా అట్లా. ఓకే ఓకే చెప్పండి అమ్మా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు చూసినట్టయితే ఇంకోరికి కూడా అంటే కొద్దిగా లేనిపోని ఆలోచనలు కల్పించినట్టు అయిపోద్ది కదా. చచ్చిపోక ఇంత పిల్లలు సారు, ఇంత పిల్లలు ఎట్లా బతికినావు, ఎంత ఎట్లా అయినావు నువ్వు? ఎంత వయసు ఉన్నది పిల్లగాని, చిన్న వయసు ఉన్నది. మరి నువ్వు ఇలా నిన్ను జాది పెద్ద చేస్తే పానం తీయడానికేనా? రేపటి కాలం మళ్ళీ ఉన్న కొడుకులు నేర్చుకోవాలి కదా. మా ఊరుకు కాట పెట్టినావు కదా, మా ఊరు ముందుకెళ్ళే ఊరు వెనుకకు తీసుకొచ్చినావు. ఇట్లాంటి పద్ధతి మనకి తెగిన సీరి నిలబడి ఈ ఊరికి రావద్దు, మన భూమి లేదు, జాగ లేదు, ఏది లేదు. వాడిని దీని పానం వల్ల వాడిని తీసేయాలి. అవసరం లేదు, అవసరం లేదు సారు, అవసరం లేదు సారు, లేదు సారు, అక్కడ లేదు, అవసరం లేదు. వాడు ఎందుకు అట్లా చేసిండు? నిన్ను సాది పెద్ద చేసి నిన్ను పెంచింది, మా పానం తీసి నీకు సనవాళ్ళు ఇచ్చి నీ జన్మనిచ్చి కానీ మమ్మల్ని చంపడానికైనా సార్ మేము సాధింది. ఎందుకు అరువు సాధిన నీ వాళ్ళ నాన్న గింతున్నాగా చచ్చిపోయాడు. ఇప్పుడు అతికిన పెద్దోడు అయిందా? 20 ఏళ్ళకి 18 ఏళ్ళ కొడుకు అది ఒడి కట్టుకొని కష్టం చేసి మొగోళ్ళే సాధిందని మంచి పేరు వెళ్ళింది. అందట్లో మంచిగా అండగా ఉన్నది మా కోడలు, మంచిగా అండగా ఉన్నది అందరికి. వాడిని తెగిన సరి చేస్తారో మీరు ఏం చేస్తారో సార్ మేము చెప్పిన సలహాలు చెప్పినాం. అవన్నీ ఏం చేస్తారో చేసిండు పంచాను. ఇప్పుడున్న పిల్లగానికి ప్రమాదమే, ఇప్పుడున్న పిల్లగానికి సుతా ప్రమాదమే. ఓకేనా? ఆ ముండ పాడగానే ఆ ముండ చాలా అంజొచ్చి ఇప్పుడు ఆడ తల్లి పానమైంది. అది పుట్టిన కాడ దాన్ని సాదుకున్నారు. అక్కడ ఆ తల్లి వచ్చింది, ఇక్కడ సాదుకున్న తల్లి వచ్చింది. ఇప్పుడు అత్తం చంపింది. అది వినొచ్చిందా? భార్య మాటలు తెచ్చి ఇక్కడ దాకా వచ్చింది. ఇక అత్త పానం సుత తీసింది. ఆ పోవడం సుత ఉండు నమ్మకం లేదు. ఇప్పుడు ఎవరైతే పెళ్లి భార్య ఉందో ఇప్పుడు వాళ్ళ పెంచిన తల్లి చనిపోయింది, కన్న తల్లి చనిపోయింది. ఇప్పుడు అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్త కూడా చనిపోయింది సార్, చనిపోయింది సార్. ఇప్పుడు
ఇక అట్లా చేసినప్పుడు మీరు ఏమైనా తెగిన షేర్ చేసుకోవాలి. మళ్ళీ ఉన్న పిల్లలు చూస్తా ఈ పాట నేర్చుకుంటారు, తొవ్వ నడతారు. అమ్మ మీరు ఇప్పటి వరకు చూసినట్టయితే, ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఇట్లా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే తల్లి అనేటువంటి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు, కానీ ఇప్పుడు తల్లిని కాదు చంపింది, ఇప్పటి వరకు తల్లులకు పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను చంపినట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏ తల్లి కూడా ఇంకోసారి ఇట్లాంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి భయం కలిగించే విధంగా ఇట్లుంది. ఇట్లాంటి పరిస్థితులు కదా బంచను ఉన్న పిల్లగానికి ప్రమాదమే. ఇప్పుడు ఎవ చంపింది, అవ్వని చంపింది, పిల్ల మాటలు పట్టుకొని తల్లిని చంపిండు. 20 ఏళ్ళ కొడుకు అయి నువ్వు ఉప్పు తేలే, పప్పు తేలే, పండ మంచం తేలే, కూర్చుంటే పీట తెచ్చుకోలేదు. అది అట్టిగా ఊడుకొని వచ్చింటుండి 7 గంటల దాకా వండి ఊడు చల్లి అంటి పెడతా తిన్నదే. ఇప్పుడు ఆమె పానానికి తెచ్చుకున్నది. ఉన్న పిల్లగానికి కూడా చాలా ప్రమాదం బాంచారు. వాడిని చంపుతారా సాస్తారా ఇక మీ ఇష్టం. అందరికి తల్లిదండ్రులు మేము ఉన్నాం బాంచారు. మేము కనంది మీరు రాలే, బాంచారు. మేము 7 గంటల తల్లి వచ్చాక ఉన్నంత తల్లి దంతం వేసారు. సాధనం ఎట్లా సాధనం ఎట్లా ధరించింది నీకు పానం బాంచను, ఎట్లా తీర్చండు. మళ్ళీ వారి పానం మీరు తీస్తారా? పిల్లగానికి సుత చాలా ప్రమాదమే ఉన్నది బాంచను. పిల్లగాన్ని ఎప్పుడు చంపేది తెలియదు, ఇక ఇల్లు లేదు, పొల్లు లేదు, సంసారం లేదు, వారికి ఏది లేదు, ఇక చరత లేదుగా. లంచ కొడుకులు తొక్కించి పెట్టాలి. ఇక మీ సాధన సార్లు కాలు మొక్కుతా ఈ ఊరుకు దిగి ఎలకతుర్తి మండలానికి మీరు ఒక్కడు పేరు తెచ్చిండు. మీరు ముంచగలి కాదు, ఊరు నాశనం అవుతుంది, మన మండలం నాశనం అవుతుంది. ఇంతవరకు ఇది చూస్తా మీరు గమనించుండ్రి. అందరం అవ్వలకాయలకే పుట్టినావు. వాడు ఉండద్దు అంటే ఉండద్దు బాంచను. ఈ రోజుల్లో తల్లి చంపాడు. మేము దొంగతనం చేసి 20 ఏళ్ళలో చేసాను. మేము అనుకున్నాం. అప్పుడు ఏం చేసిండు లంచ కొడుకు, ఉచ్చుతగ పానం తీసుండు లంచ కొడుకు. ఉండద్దు. అయితే చిన్నప్పటి నుండి కూడా ఎంతో అంటే దాదాపు కొన్ని నెలల పసి ప్రాయం నుంచి కూడా అన్ని రకాలుగా ఆలనా పాలన చూసినటువంటి తల్లి ఎన్ని కష్టాలు పడ్డా గానీ ఆ పిల్లల శ్రేయస్సే ముఖ్యం అనుకొని ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంత ఇబ్బందులున్నా గానీ ఒక తల్లి 2 పిల్లల్ని సాధడం అంటే ఈ రోజు మామూలు విషయం కాదు. ఇలాంటి రోజులలో అట్లాంటిది కన్న తల్లిని కడతీర్చడం పట్ల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక మాయని మచ్చ ఎలకతుర్తి మండలానికి అలాగే వీరనారాయణపురం గ్రామానికి తెచ్చిందని చెప్పి అంటున్నారు. ఒకసారి దీన్ని ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అమ్మా? ఇది మా ఊరు కాదు సార్, అట్లా సార్. ఏ ఊరైనా వాడిని ఇడిచిపెట్టద్దు, అంటే వాడిని చంపాలి. వాడిని ఇక వాడు తల్లిని చంపిడు కాబట్టి వాడు భూమి మీద ఉండద్దు, గంతే ఉండద్దు. ఈ ఊరికి రావద్దు వాడు, గంతే. వాడిని ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం చెప్పాము, అందరు మాట్లాడాలి, వాళ్ళ గురించి న్యాయం చేయాలి. ఊళ్ళుండే సచ్చినాక ఎవరు రారు, బతికినప్పుడు అందరు మాట్లాడతారు. సచ్చినాక వచ్చి మాట్లాడాలి. నీతేంది, నిజాలు ఏంది, ఎట్లా బతికింది, పిల్లలు ఎట్లా చదువుకున్నది అన్నది మాట ఒక్కటి ఉంటది. అందరం పోతాం మనం, ఇప్పటికి బతకరాలే భూమి మీద. అట్లా జరగద్దు. ఈ ఊళ్ళే ఏ ఊరు నుంచి అయితే ఈ ఊళ్ళో అన్నం పెట్టిండ్రు, అట్లా పేరుపోయింది ఈర్నాలపురం అంటే. ఇప్పుడు చెడు అయిపోతుంది, విషం అవుతుంది ఊరు, విష పురుగులు అవుతాండ్రు. మనుషులు కొన్ని బట్టలు ఎక్కువ అవుతాయి, డబ్బు ఎక్కువ అవుతుంది, పానాలు తీస్తాండ్రు, అట్లా తయారవుతాండ్రు. అసలు ఇంత జరిగిన మా చిన్న పిల్లల దగ్గర నుంచి పెంచి పోషించినటువంటి సందర్భం ఇప్పుడు ఊరంతా దాదాపు మహిళా లోకానికి ఇది ఒక మాయని మచ్చని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలందరూ కలిపి ఆ మాతృత్వాన్నే ప్రశ్నించేటువంటి పరిస్థితి తలెత్తినటువంటి సిచ్యువేషన్. ఇంత దారుణమైనటువంటి కన్న తల్లినే ఇట్లా కడతీర్చేటువంటి దుర్మార్గపు వ్యవస్థ తయారైపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు అమ్మ చెప్పినట్టు ఇప్పటి వరకు లేని కొత్త ఆలోచనలు ఈ కాలంలో పుట్టుకొస్తున్నాయి. డబ్బుల కోసము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు తట్టుకోలేక కన్న తల్లిదండ్రులనే కడతీర్చేటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఆస్తి కోసాలు కూడా. ఇప్పుడు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎలా వస్తున్నారమ్మా? సార్, ఇప్పుడు ఏ తల్లైనా కూడా తప్పో ఒప్పో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు చేస్తుంది. అది తల్లి బాధ్యత. తండ్రి బాధ్యతనైతే కాదు, తండ్రి చనిపోయిండు కానీ తల్లి 2 ఒకటే చేసింది. సరే, నువ్వు చంపకపోనుంటివి కదా, ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడనో లేకుంటే ఇంకా నీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర అనిపించి పంపియని ఉండే కదా. ఇప్పుడు గింతైతే పిల్లలని చేసినాక అసలు భర్త పోయే ఉండేదంటే ఇప్పుడు పిల్లలు కూడా ఇట్లా చేసినాక ఇంకెందుకు, ఇంకా ఈ ఆడది ఎందుకు బతకాలా సార్? ఆడవాళ్ళు ఎందుకు బతకాలి? ఇంకా అవసరం లేదు కదా. కానీ ఒక కనుడు వేస్ట్ అవుతుంది. కానీ అట్లా కాదు సార్. ఈ విషయము ఒక్కొక్క 20-22 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలకు ఒక దండం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పిన మాటలు వినొద్దు.
తల్లి తప్పు చేస్తుందా ఒప్పు చేస్తుందా అనేది తల్లి వాళ్ళకు ఎంత చేస్తుంది అనేది వాళ్ళు లోపల తెలుసుకోవాలి సార్. ఎవరో చెప్తే ఇట్లా చేయాలంటే నరకడం పెద్ద విషయం ఏం కాదు. తల్లి చంపాలంటే మీకు పాలిచ్చినప్పుడు కూడా చంపచ్చు, గొంతు విసిగితే మీరు ఏం పెద్ద విరగరు కదా. కానీ ఈ పరిస్థితి ఇక్కడ నిన్న మేము మా ఊరంతా ఉలిక్కి పడ్డట్టు అయింది సార్. మా ఊర్లో నేను వచ్చి 30 సంవత్సరాలు అయింది వచ్చి సార్. కానీ ఇక్కడ ఎవరైనా నరుక్కునేటోళ్ళం కానీ ఒకరికొకరు తలకాయలు అలగొట్టుకునేటోళ్ళం కానీ ఎవరు లేరు ఇక్కడ. నేను వచ్చిన 30 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు అట్లా జరిగేసరికి నైట్ కూడా నిద్రలు పోలేదు సార్. మాకు కూడా పిల్లలు ఉన్నారు, అందరూ మగ పిల్లల కన్నోళ్ళమే ఉన్నాం ఎక్కువ మంది. కానీ అట్లాంటి పరిస్థితి రావద్దు అసలు. దాని మనసు కూడా శాంతి అవుతుందో కాదో తెలియదు. నిన్న పనికి చిన్నట్లు అయింది. కానీ ఉన్న పిల్లగానికి కూడా వాడు ఏమంటాడు, వాడు మళ్ళీ రిటర్న్ వచ్చినా కూడా ఎవరు మాట్లాడతా వాళ్ళని ఏం చేస్తాడు, అదొక అట్లా అని కొంతమంది ముందుకు రాలేదు. అట్లా దాదాపు ఇక్కడ ఒక ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎవరైతే ఆ అజయ్ ఉన్నాడో తను మళ్ళీ ఊళ్ళో మాత్రం అడుగు పెట్టొద్దన్నటువంటి ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఇప్పటికేంటంటే ఉన్న తమ్మునికి కూడా ప్రాణ ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఊళ్ళో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముక్త కంఠంతో మహిళలు కూడా ఆలోచిస్తున్నారు. ఒకసారి కొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో శిక్ష ఇద్దరికేయాలి, ఊళ్ళో ఎన్నరకు నచ్చది దానిపై శిక్ష ఇవ్వాలి. ఎక్కల కష్టం చేసుకొని బతికింది సాధింది, ఎక్కల కష్టం చేసి సాధింది పిల్లలను. పిల్లల మాటలు పట్టుకొని పాలన తీసింది, దానికేయాలి ఆయనకేయాలి శిక్ష అంతే. ఇంకోళ్ళ బిడ్డ వస్తుంది, ఇంకోళ్ళ బిడ్డ వస్తుంది సారు. ఇప్పుడు ఇదే సార్ ఇంకోటి చేస్తారు మళ్ళా తాగొచ్చి. ఈ తాగు కూడా బంద్ పెట్టాలి, షాపులు కూడా బంద్ పెట్టాలి. షాపులు తాగి వచ్చిన తర్వాత ఇదంతా చేసి తాగించిన తర్వాతనే నరికిపోయి కూడా తాగొచ్చిండు వాడు, కూడా పోయి మళ్ళీ తాగొచ్చిండు వాడు. తాగుడు బాంసలు పడతాను, ఇంత పోడు తాగుడు ఇంత పోడు తాగుడే, అందరు తాగుడే. ఏజ్ లిమిట్ కూడా లేదు, ఏది లేదు, ఏజ్ ఏదైనా చిన్నోడు తాగుడే పెద్దోడు తాగుడే. కష్టం చేసుకుని తాగుడు పైసలు సంపాదించుకోండి అంతే. ఘోరం ఘోరం జరుగుతుందయ్యా. ఇప్పుడు ఈయన చూసి ఇంకోటి నేడుతారు, ఇంకోటి చూసి ఇంకోటి నేడుతారు. అందరికి పానగండం ఉంటది. అందరు మీరు మాట్లాడాలి, మీరు ఒక శిక్షలో పెట్టాలి అందరినీ. చెప్పండి అమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి ఎందుకంటే తల్లిని కడతీర్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి తాగి వచ్చినటువంటి ఒక పైశాచిక ఆనందం అయితే పొందినట్టుగా మనకి ఇక్కడ చెప్తుంటే కనిపిస్తుంది. ముక్తకండంతో ఊర్లో కూడా అంటే ఊర్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయమ్మా? ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది? ఏది ఏమైనా కూడా సార్ కన్న తల్లిని చంపడం అది ఒక నేరం సార్. వాడు చంపినందుకు ఆమె కాళ్ళ కడవాన్ని వేయాలి, వాడిని కూడా ఉరి శిక్ష వేయాలి, వాడిని జీవితాంత కాలం అల్లనే జైల్లోనే వేయాలి సార్. వాళ్ళ భార్యను కూడా బయటికి రానియద్దు, వాటితో పాటు అల్లనే ఉంచాలి. వాడు ఏవట్టి మాకు ఊర్లో ప్రాణగండం ఉన్నది సార్, వాడు ఏవట్టి మా ఉన్న పిల్లలు కూడా ఖరాబ్ అవుతారు సార్. తల్లిదండ్రులు అంటే మనం జన్మనిచ్చింది సార్, మనం వాళ్ళకి జన్మనియకుండా మంచిది. కనీసం వాళ్ళని చచ్చిపోయాక వాళ్ళని పూల్లో పెట్టి చూసుకోవాలి సార్. ఏం సార్ ఈ సమాజం? మా ఊర్లో ప్రతి ఒక్క పిల్లగాడు ఉన్నారు సార్, 20 సంవత్సరాల నుంచి పిల్లగాడు చాలా మోటివేషన్ లతో చెడిపోతాళ్ళు. బట్ ఏంటంటే సిఐ సార్ వాళ్ళకి ఎస్ఐ సార్ వాళ్ళకి మేము విన్నపం చేస్తున్నాం సార్, మా ఊరు మీద ఇప్పటి నుంచి వెళ్ళి కరెక్ట్ గా వాళ్ళు శ్రద్ధ చేయాలి. ఒక్కొక్క పిల్లగాడు చాలా విపరీతంగా ఏడిపోతాళ్ళు. అమ్మ మమ్మీ డాడీ అనే పిలుపు పోయింది, అమ్మ నాన్న అనే పిలుపు పోయింది. ఎవరికి విలువ లేదు, అక్కయ్యల విలువ లేదు, అన్నదమ్ముల విలువ లేదు. ఖచ్చితంగా మీరు దీని మీద శ్రద్ధ చేయాలని మేము సార్ వాళ్ళకి విన్నపం చేస్తున్నాము. ఖచ్చితంగా మాత్రం వాడిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆమె ఊర్లో ఉన్నదో లేదో ఆమె తప్పు చూడలేవాడు, చూడండి వాడు చూసి వాడు నలుగురు ఇక్కడ ఊరున్నది సార్, ఊరున్నది సార్లున్న పెద్ద మనుషులు ఉన్నారు, వీళ్ళందరినీ విలిపించి ఆమె తప్పేందో వాడు నిరూపించనుండే. అది వాడు వేసిన అది చేయాలి సార్. వాడు మొగడైతే వాడు మొగతనం అక్కడ చూపించడు కదా సార్, వాడు ఇక్కడ చూపించాలి, ఇక్కడ నెరవేర్చాలి. వాడు మనిషి పుట్టుక ఉడితే అవును ఏం చేసిండు సార్? ఇప్పుడు చివరికి ఆమె ప్రాణాన్ని తీసి ఏం సంపాదించిండు వాడు? ఏం సంపాదించిండు సార్ వాడు? ఇప్పుడు ఇంకోటమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ దాదాపు చిన్న వయసులోనే మద్యము మాదక ద్రవ్యాలకు అన్నిటికీ అలవాటు పడుతున్నారు. ఇప్పటికి కూడా చూసి చూడనట్టే వ్యవస్థ కనిపిస్తుంది. ఎట్లాంటప్పుడు నిజంగా ఒక తను మానసిక అంటే తాగినటువంటి మైకంలోనే ఆ కోపంతో ఇంకా ఎన్నైనా చేసే అవకాశం ఉంటుంది. అంటే లేనిపోని వాళ్ళు కూడా ఉంటారు. ఏం చేస్తే మంచిగా ఉంటుందమ్మా ఇట్లా వీళ్ళ పిల్లలకు? అదుపులోకి తీసుకోకుండా కానీ వాళ్ళకు మంచి క్రమశిక్షణ నేర్పాలి సార్లు. వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ మా విలేజ్ పైన పెట్టాలి. మీ
మేము దయచేసి చెప్తాను సార్, మా విన్నపాన్ని సార్ వాళ్ళు మన్నించి మా పిల్లలను మరేమన్నా మాకు చెప్పేటట్టు వినంగా వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా మంచిదే సార్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పొలం పని చేసుకొని బతికినా మంచిదే, కానీ ఇట్లాంటి వ్యవహారాలు మాత్రం చేయరాదు సార్. ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకోకూడదు. ఇంకోటి అమ్మాయి ఇక్కడ చెప్పండి, ఎందుకంటే ఒక మా మెడికల్ షాప్ అంటేనేమో ఒక ఊరికి ఒక్కటే ఉంటుంది, కానీ మంది వైన్స్ మాత్రం గల్లీ గల్లీకి ఉంటున్నాయి. దీన్ని ఏం చేస్తే ప్రాణాలు లేయడం కోసం ఉన్నాయి సార్ వైన్స్ లో. ఎవరి ప్రాణాల కోసం లేదనుకున్నాయి వైన్స్ లో. ఎందుకు పెట్టిల్లు? ప్రాణాలు లేయడానికి ఉన్నారు సార్. అంతే. ఇక్కడ ఇంత దాదాపు డబ్బులు దొరుకుతాయి, కథలు తాగుతారు. రోడ్డు మీద చేపలు గల్లికోటి చేపలే సార్. తాగేంటి తల్లి తండ్రిని ఏం చేసేది తెలియదు సార్. ఇటువంటి విషయాలు జరగబట్టే ఇప్పుడు తాగి వచ్చినట్టే ఏంటి కొడుక తాగినట్టే కొట్టుడేనా సార్. అటువంటివి మన్నించి దండం పెడతా. పిల్లలైనా మా ఊరినైనా చేత తీసుకొని ఈ మందు చేపలు తీసేయాలి. దండం పెడతా, చర్య తీసుకోవాలి. బాధ్యత మందు చేపలు తీసేయాలి. ఈ పిల్లలు కొంచెం భయం భక్తనే చెప్పాలి. మందు చేపలు తీసేస్తేనే పిల్లలు రేవుకొస్తారు. ఏమంటే పనికి పోతారు, తాగుతారు, అమ్మ మాట బాబు మాట వింటలేరు. ఇప్పటికైనా మాట్లాడతారు అన్నట్టు చేసుకుంటారు. మందు అమ్మద్దు సార్, మందు అమ్మద్దు సార్. అంటూ మందు తాగచ్చుడు, అవ్వను కొట్టుడు, అయ్యను కొట్టుడు, తల్లిదండ్రులు కొట్టుడు ఏంది, మీ నానుడు ఏంది, సాధుడు ఏంది, మీతో దెబ్బలపడాలి, ప్రాణాలు తీసుకోవాలి మేము. ఎందుకు మాకు అదంతా? ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా మహిళలు మాత్రము ఒక్కడే చాలా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఎక్కడ చూసినా వాళ్ళ కళ్ళల్లో ఎటు చూసినా కన్నీళ్లు, హృదయంలో బాధ. ఎంత చూసినా గానీ కన్న పిల్లల్ని వారి చేతిలో కడతే ఎందుకు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళ కంటనీరు పెడుతుంది, తల్లి గుండె పగిలింది. ఈ పిల్లల్ని కని పెంచాల్సినటువంటి అవసరం ఏముందన్నటువంటి ఒక ప్రశ్న కన్న తల్లికే వచ్చిందంటే మానవ సమాజం ఎటు పోతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల్ని మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా మేము పెంచుతున్నాం, కానీ వాళ్ళ చేతిలో చనిపోతామని తెలిస్తే మాత్రం ముందే వాళ్ళను పాలు తాగే టైంలోనే పసి ప్రాయంలోనే గొంతు నిలివి చంపే స్వేచ్ఛ హక్కు మాకు ఉంటుంది. కానీ ప్రాణప్రదంగా కన్న తల్లి నవమాసాలు పెంచి పోషించినటువంటి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి తమకు చివరికి కన్న పిల్లలే కాల యముడిగా మారుతున్నటువంటి ఒక దుస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాలి. విద్యార్థులు కానీ వాళ్ళ మానసిక స్థితి కానీ కన్న పిల్లలు కానీ యవ్వనంలోనే ఒక చెడు వ్యాపకాల వైపు వెళ్తున్నారు. గ్రామాలలో చూసినట్టయితే మద్యం షాపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మాదక ద్రవ్యాలకు వెళ్ళిపోతున్నారు. అలాగే మాదక ద్రవ్యాలు సేవిస్తూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు కూడా గ్రామాల్లో ఉన్నాయి. ఒక లీటర్ పాలు తీసుకోవాలంటే మొత్తం వెతకాల్సింది, కానీ వైన్స్లకు సంబంధించి మందు కానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని కూడా తీవ్రంగా కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి కాలంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లాంటి ప్రమాదాలు ఉన్నాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మహిళల్లో కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఒక మహిళలోనే కాదు, మొత్తం సభ్య సమాజం ప్రతి గ్రామంలోనే ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ ఇట్లాంటి స్థితి కన్న తల్లిని కడతేర్చేటువంటి ఒక దుష్కర్మమైనటువంటి ఒక కల్చర్ ఈ గ్రామంలో స్టార్ట్ అవ్వడం పట్ల తమ కలిసివేసింది. మా ఊర్లో ఇంతటి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి సంఘటన మళ్ళీ ఎక్కడ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మద్యం షాపులు బంద్ చేయాలని చెప్పి అంటున్నారు. అలాగే మాదక ద్రవ్యాలు బంద్ చేయాలంటున్నారు. చిన్న పిల్లలు స్కూల్కు వెళ్తున్నటువంటి క్రమంలోనే గంజాయి లాంటి బత్తు పదార్థాలకు బానిసలైపోయి ఏం చేస్తున్నామో తెలియని మానసిక దుస్థితికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోధన, వాళ్ళ అంటే ఆవేదన మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎట్లాంటి ఏ కన్న కొడుకు చేయలేనటువంటి ఒక దుస్థితి మా వీరనారాయణపురంలో జరిగింది అని చెప్పి ఇక్కడ వీరనారాయణపురంలో అలాగే ఎల్కతుర్తి మండల వాసులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎవరైనా మద్యం మాదక ద్రవ్యాలతో బయట పట్టుబడితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోసారి రిపీట్ చేయకుండా ఉంటే ఇప్పుడున్నటువంటి రేవతికి పట్టినటువంటి గతి మళ్ళా ఏ తల్లికి పట్టకూడదన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పోలీసులు ప్రత్యేకంగా గంజాయి మీద కూడా స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నారు, దొరుకుతున్నాయి. కానీ మళ్ళీ ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఎన్ని చర్యలు
తీసుకుంటున్న వైన్ షాపులకు మద్యం ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే ఇక్కడ గంజాయి కూడా ఎక్కడ గ్రామాలకు వస్తుంది అన్నటువంటి ఒక ఆందోళన కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి కూడా గంజాయి సేవించినటువంటి వాళ్ళ యొక్క మానసిక స్థితులు కూడా చాలా దారుణంగా మారిపోతున్నాయి. ఎవరిని లెక్క చేయనటువంటి మనస్తత్వం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళు లేదు, అలాగే చిన్న అన్నటువంటి ఆ ప్రేమలు లేవు, అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి గౌరవం కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు అమ్మ ఇప్పటి వరకు అయితే నిజంగా లక్ష్మి మన రేవతి చనిపోయినటువంటి పరిస్థితి, ఎందుకంటే నిన్న మొన్న మీతోటే కలిసి ఉన్నటువంటి సందర్భం, నిజంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చమ్మా? మా బిడ్డనే ఆమె చనిపోయిన ఆమె మాతో కూడా బాగానే ఉండేది. మా రాంపురం వచ్చేది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. మొన్న వాళ్ళ నాన్న చనిపోతే పోయిన సంవత్సరం అందరితో బాగానే ఉండేది. అక్కడ కూడా గొడవ పెట్టుకున్న ఒకసారి వీడు చంపినోడే ఆమెతోనే, వీనితోనే కష్టం ఉండేది నాకు అని మాట్లాడేది ఆమె. ఎప్పుడైనా తన కొడుకుతోనే తనకు ప్రాణగండం ఉందని చెప్పి వాళ్ళ బంధువులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి, తను పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూడా మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు కూడా నచ్చజెప్పి ఇట్లాంటి చర్యలకు పాల్పడదని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా తను మళ్ళీ తన ఆలోచన విధానాన్ని మార్చుకోలేక ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కరుణ లేని హృదయం కన్న తల్లిని కర్కశంగా చంపింది. ఆ కరుణ ఉన్నటువంటి చిన్న కొడుకు మాత్రం తన తల్లి జీవోత్సవంలా మారిపోయి తన రక్తపు మడుగులో ఉన్న విషయాన్ని చూసి చలించిపోయి హృదయం తట్టుకోలేక దారుణమైనటువంటి మానసిక క్షోభ అనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి చిన్న కొడుకు విజయ్ మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్, ఇప్పటి వరకు నిజంగా ఇట్లాంటి సంఘటన కూడా ఏ కుటుంబంలో రావద్దు, అసలు ఎవరు కూడా ఆలోచించడానికి కూడా చాలా దారుణమైనటువంటి మూమెంట్ ఇది. అట్లాంటప్పుడు నిజంగా మీ అమ్మను మీ సోదరుడే కొంత దారుణంగా కడతెరిచారు. దీన్ని ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు, ఏం జరిగింది అసలు? అప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నా, నాకు అమ్మ ఫోన్ చేసి ఇంటికి రారా ఇల్లు ఎత్తానని రమ్మన్నా. నేను ఎక్కినా మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు నాకు 10 నిమిషాలకు ఒకసారి, ఇంటికి వస్తున్నావా అని చేస్తే వస్తున్నారా అన్నాడు. మళ్ళీ 6:50కి అట్లా ఫోన్ చేసి అమ్మని చంపేసిన అని మాట్లాడతాను. చంపేసిన అన్న వాళ్ళు నేను ఫోన్ కట్ చేసి అమ్మకి ఎత్తే అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాను. తర్వాత పక్క అక్క ఉంటే అక్క చేసిన, అక్క ఎత్తే ఇట్లా అమ్మ చచ్చిపోయిందిరా అన్న వాళ్ళు నేను ఫాస్ట్గా వచ్చేసిన. ఓకే, ఎందుకు మరి నీతోటి ఇంత డైరెక్ట్ అమ్మను చంపేశానని చెప్పి అతను చెప్తున్నాడంటే ఆ ధైర్యం ఏంది? అసలు నీకు కూడా అమ్మను చంపేస్తున్నా అని చెప్పి చెప్పడం ఏంది? చంపిన తర్వాత చంపానని చెప్పేంత ధైర్యము కారణం ఏమై ఉండొచ్చు? అది మనకి తెలియాలి, నాకు తెలియదు. వాడే ఎందుకు చేసిండో కూడా తెలియదు, అంతే నాకు తెలుసు. ఇప్పుడు ఇన్నేళ్ళు మీ అమ్మ మిమ్మల్ని పెంచింది, కష్టం సుఖాలలో పాలు పంచుకుంది, మంచి చెడు చూసింది, తిన్నరా లేదా అంతా చూసింది. అట్లాంటప్పుడు నిజంగా మీ అన్నకు ఆ చేతులు ఎలా వచ్చాయి అంటారు? నిజంగా ఇంత సంఘటన తను మీకు చెప్తున్నటువంటి సందర్భంలో మీకు మీ ఆలోచన విధానం ఎట్లుంది అప్పుడు ఆ టైంలో? ఆలోచన ఏం సార్, నాకు భయం అయింది. నేను ఫోన్ కట్ చేసి అందరికి ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే అందరూ నువ్వు రావాలా అంటారు, నేను చెప్పలేకపోయినాయి. ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడే పసిప్రాయంలో మీ నాన్నని కోల్పోయారు. అట్లాంటిది ఇంత పెద్ద చేసిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కలిసి పెరిగారు. మీ అమ్మ తిన్నా తినకున్నా మిమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీకు కన్న తండ్రి లేకుండా చిన్నతనంలోనే చనిపోయారు. పెద్ద పెరిగిన తర్వాత అమ్మతోటి ఆలనా పాలన మంచిగా చూసుకోవాలనుకుంటున్నటువంటి మీకు మీ అమ్మ కూడా ఇప్పుడు లేకుండా పోయింది. నిజంగా ఇప్పుడు నీకున్న తోడు ఒక మీ అన్ననే ఉన్నాడు. కానీ మీ అన్ననే ఒక హంతకుడిగా మారి సమాజం దృష్టిలో అలాగే ఊరు దృష్టిలో దాదాపు అది కూడా ఒక మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏ వ్యక్తి చేయకూడని ఒక అతి పెద్ద తప్పు చేసినటువంటి సందర్భాన్ని ఊరు కాదు దాదాపు యావత్ దేశం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సమయం. రేపు మీరు వచ్చిన తర్వాత మీ అన్నతోటే కలిసి ఉంటారా, లేకపోతే అసలు మీ అన్నను ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు? లేదు సార్, కొంచెం జైలు ఉంచితే కొంచెం తెలిసి వస్తాయి కదా, దాని తర్వాత చూద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు జైల్లోనే ఇప్పుడు మీ ఊళ్ళందరూ మీ మహిళలందరూ కూడా ఖచ్చితంగా మరొకసారి ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే తీవ్రంగా శిక్షించాలి. ఏ తల్లికి కూడా ఇట్లాంటి పరిస్థితులు రావద్దన్న ఆలోచనలు మాత్రం ముక్త కంఠంతో మీ గ్రామస్తులు చేస్తున్నారు. మరి నీ ఆలోచన ఏ విధంగా ఉంది? తీవ్రంగా అయితే ఏం లేదు, కానీ నార్మల్గా జైలు ఉంటే వాడు కొంచెం మారతాడు అని అనుకుంటున్నా, అంతే. అంటే మీ అన్న నీతో ఎట్లా ఉండేవాడు? మంచోడేనా మీ అన్న? మంచిగానే ఉంటాడు, నాతో మంచిగా మాట్లాడతాడు, నాతో మంచిగానే ఉంటాడు. కానీ ఎందుకు చేసినా కూడా తెలియదు సార్, అంతే. అతని మానసిక స్థితి ఏమన్నా వేరే రకంగా ఉండేదా, లేకపోతే నార్మల్గా అందరిలాగానే ఉండేవాడా? అతను తాగిన మత్తులో ఇతను కన్నతల్లిని చంపాడా, లేకపోతే మనసులో ఏమైనా పట్టుకొని చేశాడా? తాగిన కొందరు అంటారు, కొందరు చెప్పుడు మాటలు అని అంటారు.
ఎవరి మాటలు నమ్మాలో తెలుస్తలేదు. ఇప్పుడు మీ అన్నయ్య ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు, అట్లాంటప్పుడు చెప్పుడు మాటలతోటే కట్టుకున్న దానికోసం కన్న తల్లినే కడతీర్చే అంత చెప్పుడు మాటలు విని ఇట్లా చేసినని చెప్పారు. నిజంగా ఇన్ని రోజులు మీ వదిన కూడా మీతో ఎట్లా ఉండేది? మీ వదిన మంచిదేనా, లేకపోతే మీ అమ్మ మీద లేనిపోని కల్పించిందా, లేకపోతే మీ వదిన చేయడం వల్లనే చెప్పడం వల్లనే ఇట్లాంటి పాశవికానికి ఊడగెట్టిన అనుకోవచ్చా? ఆమె వల్లనే కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ మాట్లాడితే మంచిగా మాట్లాడుతుంది, కానీ ఆమె వల్లనే సార్ కారణం అయితే ఇట్లా లేనిపోని కారణాలు. తప్పు చేయడం కూడా 10 మందికి వినిపించి అది తప్పు అన్నట్టు చేసింది, దానివల్ల చంపేసింది మా అన్న. ఇప్పుడు మీ గ్రామస్తులు చాలా మంది చెప్తున్నారు, మీ వదిన ఎవరైతే ఉన్నారో పుట్టగానే తల్లిని పొట్టన పెట్టుకుంది, పెంచిన తల్లిని తర్వాత చనిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత అత్తను కూడా చనిపోయే విధంగా చేసింది, అసలు ఆమె మహిళనేనా అన్నటువంటి వాదన చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నాకు అంత వీళ్ళ గురించి ఏం తెలియదు సార్. నార్మల్గా మంచిగా మాట్లాడుతుంది, లేదంటే ఇక ఆమె కొంచెం డిఫరెంట్ సార్ మైండ్ సెట్ అంతే. నేను దానికి ఏం చెప్పిన, ఆమెతో కూడా నేను ఎక్కువ మాట్లాడా, వదిన అంటే అంతే. ఓకే, మీ ఊళ్ళందరూ ఇప్పుడు మీ అన్నను ఊళ్ళే అడుగు పెట్టనివ్వము, అడుగు పెడితే ఖచ్చితంగా కాలు జైలు ఇక్కడే నరికేస్తామని చెప్పారు. చాలా మంది మహిళలు మాత్రం ఈ ఊళ్ళో మీ తల్లి తర్వాత నెక్స్ట్ శివం ఏమైనా ఉన్నదంటే మీ అన్నదే అని చెప్పి ఇంత అంటున్నారు. మరి మీ అన్న మంచోడే అని చెప్పి మీరు అంటున్నారు, ఎట్లాంటప్పుడు మహిళలు కూడా అందరూ, ఎందుకంటే ఒక తల్లిని చంపి ఆ కష్టం ఎంత కష్టం తన వెనుక ఉందో అట్లాంటి సమయంలో కూడా మిమ్మల్ని సాధింది అని చెప్పి అంటున్నారు. ఇంత పెద్ద చేసింది చంపడానికి అన్నటువంటి ప్రశ్న అందరి మనసులో ఉంది, మీరేమంటారు? ఇప్పుడు చంపుతా నేను కూడా అనుకోలేదు సార్. నార్మల్గా ఇంటికి ముచ్చట పెడదాం, అమ్మతో మాట్లాడిన తర్వాత ఏదైనా తెలుసుకుందాం అనుకున్నా, కానీ వాడు ఇంత దూరం అవుతాడని నేను అనుకోలే. అయితే ఇక్కడ మీరు అన్నట్టు నిజంగా మా ఇంటికి పిలిచి మాట్లాడదాం అనుకున్న సమయంలో కూడా మంచి ఆలోచనే, కానీ ఇట్లాంటి సమయంలో ఆ సమయంలోనే మొత్తం మద్యం దాగొచ్చి విచక్షణ కోల్పోయి చంపినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా కొంత మాదక ద్రవ్యాలు కూడా ఇందులో భాగస్వామ్యం అని చెప్పి అందరూ అంటున్నారు. నిజంగా అసలు యువత ఒక కన్న తల్లిని చంపేంత మానసిక స్థితికి దిగజారుతుందంటే నిజంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీ ఊళ్ళో? నాకేం తెలియదు సార్. ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారా, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి పని చేసుకుంటారా? హైదరాబాద్కి వెళ్తా సార్, హైదరాబాద్కి వెళ్తాను. ఇక్కడ ఉంటే నేను బతకలే, ఆడికి పోయి పని చేసుకుంటాను నేను. ఓకే, అంటే ఇప్పుడు మీ అన్నయ్యతో ఏమైనా ప్రమాదమా? లేకపోతే ప్రమాదం ఏం లేదు, ఆడనే ఉంటాయి సార్. నేను ఇడికి రాను, అట్లా ఆడనే ఉండి పని చేసుకొని అప్పులు ఏమన్నా ఉంటే కట్టేసుకుంటా అంతే. ఇక్కడ తను మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే ఇక్కడ కన్న పేగు తన బాధను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా రక్తం పంచుకు పుట్టినటువంటి తన అన్న గురించి కూడా తను ప్రేమ ఉంది. కాకపోతే ఏంటంటే కన్న తల్లి లేకపోయేసరికి ఏం చేయాలో దిక్కుతోచని పక్షిగా ఒక్కడే మిగిలిపోయాడు. ఇక్కడ హత్య చేసిన తర్వాత తన అన్న అలాగే వదినలు మాత్రం జైలుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో ఒక కన్న తల్లి కూడా లేకపోవడం వల్ల ఇంట్లో ఒంటరిగా ఉండేటువంటి పరిస్థితి నాకు లేదు, మళ్ళీ తన తల్లి లేని కుటుంబాన్ని ఈ ఊరిని మళ్ళీ ఊహించేటువంటి పరిస్థితి లేదు, నేను మళ్ళీ పట్నమే వెళ్తానన్న ఒక ఆందోళన ఆవేదన మాత్రం తనలో ఉంది. బంధువులు కూడా ఇక్కడ చాలా మాత్రం ఇట్లాంటి సంఘటన మళ్ళీ ఏ తల్లికి రాకుండా ఉండకుంటే అందరినీ కఠినంగా శిక్షించాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. ముఖ్యంగా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే గ్రామాలలో కూడా ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలంటే, ఒక మంచి వాతావరణం నెలకొనాలంటే ముఖ్యంగా మద్యాన్ని మానేయాలి, అలాగే కొంత మాదక ద్రవ్యాలు కూడా ఉండకూడదు అన్నటువంటి ఒక సూచనలు అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కన్న తల్లిని ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చంపడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికీ ఎంతో మంది తల్లులు ఇక్కడ కంటనీరు పెట్టుకుంటున్నారు. కన్న పిల్లల్ని మేము కన్నది ఇట్లా వారి చేతిలో అంతమొందించడం కోసమేనా అన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళలో మాట్లాడుతుంటే, ఒక తల్లి అనేటువంటి మాతృత్వపు ఛాయలే మంట కలిసిపోయేటువంటి పరిస్థితులు కూడా ఈ సంఘటనతో తెలుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని సమస్యలున్నా సమస్యకు పరిష్కారం అయితే ఉంటుంది, కానీ ఇట్లా హత్యలు చేయడం అనేది అసలైన పరిష్కారం కాదన్నటువంటి ఒక ఆలోచన ఆవేదన మాత్రం ఇక్కడ వీరనారాయణపురం గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీరనారాయణపురం గ్రామం నుండి కెమెరా పర్సన్ భిక్షపతితో వెంకటరత్నం, RTV వరంగల్. పేగు తెంచుకు పుట్టినటువంటి బంధం ఆ పేగునే కాదు కన్న తల్లిని చంపేసింది. కానీ రక్తం పంచి కన్న పేగుతో పుట్టినటువంటి ఆ తల్లి ఎవరైతే రేవతి ఉందో, రేవతి తల్లి తనతో ఉంది. ఎందుకంటే తన కడుపు కోత మిగిల్చినటువంటి మనవడు ఇక ఇంత దారుణ స్థితికి ఒడిగడతాడన్నటువంటి ఆలోచన చేయలేదంటున్నారు. ఒకసారి అమ్మ, ఇప్పుడు నిజంగా ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎవరు ఊహించకూడదు. ఇట్లా నిజంగా మీ బిడ్డ రేవతి ఇప్పుడు మీ దగ్గర
దగ్గర ఇప్పుడు లేదు. ఎంత ఎక్కడ జరిగిన సంఘటన ఒక హత్యకు గురైంది మీ ఇంటి దగ్గరే, ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఎట్లా జరిగిందో అయ్యా, ఎట్లా జరిగిందో దవడాలు అయితానే అని ఫోన్ చేసింది నా బిడ్డ. అయితే బిడ్డ ఆయన పెళ్ళాన్ని చేసుకున్నాడు, ఆయన పెళ్ళాన్ని కూడా పూల దండలు వేసుకొచ్చింది, మంచిగా చేసుకున్నారు. ఉంటే మంచిగా ఉండని బిడ్డ, నీ జోలికి రాకమని అంటే రోజులు వెళ్ళి పెట్టిండట. దాన్ని చంపుతా మనకి ఇల్లు అవుతుంది అంటాడట పెళ్ళంతో. ఆ పెళ్ళం ఏడ తయారైందో ఆయనకు మనకు తెలియదు. అక్కడ కన్నది చచ్చిపోయింది, సాధింది చచ్చిపోయింది. మళ్ళీ నా బిడ్డ అమ్మడు నా బిడ్డను చంపారు. దాన్ని అవ్వ చచ్చిపోయి ఇంకా ఆడాది వెళ్ళలే. అయ్యా మీరు ఎక్కడుంటారమ్మా? మాది రాంపురం. నా బిడ్డ చిన్న బిడ్డ. నాకు 3 బిడ్డలు ఒక్క కొడుకు సారు, కొడుకు ఆయన. ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఒక కొడుక? ఓకే ఓకే. ఇవి చిన్న బిడ్డనమ్మా? చిన్న బిడ్డ 4 కళ్ళ బిడ్డ పోతుంది. నేను ఇవాళ అరుచుకోవాలి అయ్యా, అయ్యా నేను ఎక్కడ పోవాలి అయ్యా. బయటికి వెళ్ళొద్దు వాళ్ళిద్దరు, బయటికి వెళ్ళొద్దు, వాడు కనబడద్దు. గొడ్డలతో నరికిండు నా బిడ్డను. నా బిడ్డ పిట్టడు కట్టం చేసి ఎకరం పొలం ఉన్నది, ఒక్కనాడు ఒడ్డు పెట్టుకోరంటే పెట్టలేదట. 10 రోజులు ఒడ్డు పెట్టుకున్నది, 10 రోజులు అరిగలుచుకున్నది, నాటేసుకున్నది. వాడు ముందుగా పుట్టిండు. ఏమన్నా ఎగురం ఉన్నదా పంచం? ఏమన్నా గొడవ పెట్టుకున్నాడా? బొంగులే అట్టి బొంగులు. వాడు దేవుడా ఒక రాక్షసులు వాళ్ళు అద్దు పంచాను, బయటికి వెళ్ళొద్దు. ఏళ్ళైనా వాడు అన్నడే సావాలి. ఇప్పుడు రేవతి సోదరి రేవతి వాళ్ళ అక్క మనతో ఉంది. ఒకసారి అమ్మ, ఇప్పుడు నిజంగా మీ సొంత చెల్లెను కూడా ఎంత దారుణంగా అంటే, ఏ తల్లి తోడబుట్టిన తోడు కడదాకా తోడు ఉండాలనుకుంటారు, కానీ ఇప్పుడు మీ సోదరి మధ్యలోనే ఇక్కడ వివిధ జీవిగా అర్ధాంతరంగా జీవితం తనుజాలించింది, అది కూడా కన్న కొడుకు చేతిలో. ఎట్లా చూస్తున్నామా దీన్ని? వాడు అసలు జైల్లోనే వానికి ఉరిశిక్ష తీయాలి. వాడు అసలు బయటికి రావద్దు, జైల్లోనే ఉండాలి వాడు. అలాంటి కొడుకు అలాంటి కోడలు ఉండద్దు ఏ ఇంట్లో. కోడలు రావడం వల్లనే ఇంత జరిగింది, రావడం వల్లనే ఇదంతా జరిగింది. అది చెప్పినట్టు చేసిండు వాడు. వాళ్ళిద్దరూ జైల్లోనే ఉండాలి, వాళ్ళు బయటికి మాత్రం రావద్దు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీ ఇంకో కొడుకు, మీ చెల్లె కొడుకు కూడా తను కూడా ప్రాణ ప్రమాదం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. మరి అదని పరిస్థితి కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మా చిన్నవాడిని కూడా ప్రాబ్లమే, వాడు అసలు బయటికే రావద్దు. అమ్మ ఇసంటి కొడుకును కనద్దు, ఏ తల్లి కనద్దు, ఇలాంటి కోసం సావద్దు. ఇప్పుడు దేశం అంతా మహిళలకు గౌరవించాలి, మహిళల్ని పూజించాలి అని చెప్పి మాతృ దినోత్సవాన్ని, మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నారమ్మా. ఇప్పుడు ఇట్లాంటి సమయంలో ఈ సంఘటన జరగడాన్ని ఎంత దారుణంగా చూడొచ్చమ్మా? దారుణమే సార్. అప్పుడు వాడు 5 సంవత్సరాలు అప్పుడు చనిపోయింది వాళ్ళ నాన్న మందు తాగి. అప్పటి నుండి సాధింది, చిన్నప్పటి నుండి సాధిన విశ్వాసం లేకుండా అట్లా దారుణంగా చంపిండు వాడు. అలాంటి వాడు బయటికి మాత్రం రావద్దు సార్. వాడు జైల్లోనే సావాలి. వాడు మన పెళ్ళాం ఇద్దరు, వాళ్ళు అసలు బయటికి రావద్దు. ఇక్కడ దాదాపు ఎందుకంటే పాలు తాగే పసిప్రాయంలోనే 5 సంవత్సరాల వయసు నుండి కూడా ఎన్నో కష్ట నష్టాలు కూర్చి పెంచినటువంటి రేవతిని కన్న కొడుకే కడతీర్చడాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నోసార్లు కూడా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొద్దిగా కాంప్రమైజ్ చేసి ఇట్లా కన్న తల్లిని గౌరవించాలనేటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేశారు. అది చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఆ పోలీస్ స్టేషన్ లో కూడా తన కొడుకుతోటి ప్రాణాపాయం ఉందన్నటువంటి ఆలోచనలు కూడా రేవతి చేసి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టిందని చెప్పి అంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా పోలీసులు తనని పిలిపించి మందలించి ఇంకోసారి ఇట్లా చేయొద్దని చెప్పి పోలీసులు కూడా హెచ్చరించారు. కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వచ్చినటువంటి సాయంత్రమే ఇట్లాంటి సంఘటన జరగడం కూడా చాలా దారుణంగా చూస్తున్నారు. ఇప్పటికీ కూడా కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే నిందితుడు ఉన్నారో అతన్ని మాత్రం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ శిక్ష చూసిన తర్వాత మళ్ళీ ఎవరు ఇలాంటి చర్యలకు పురికొల్పకుండా ఉండాలన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన మాత్రం ఇక్కడ వీరనారాయణపురం వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కడుపున పుట్టినటువంటి పిల్లలు చిన్నతనంలో ఉండగానే కట్టుకున్నవాడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ పిల్లలకు ఆలనా పాలనగా చూస్తూ అన్ని తానై పెంచినటువంటి తల్లినే కడ తీర్చినటువంటి ఒక దుస్థితి మాత్రం ఇక్కడ వీరనారాయణపురం గ్రామంలో ఉంది. మహిళలు కూడా చాలా వరకు ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఇంకా ఏ విధంగా మారబోతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే బయటి వాళ్ళు దాడులు చేసి హత్యలు చేసేటువంటి సందర్భాన్ని చూసాం, కానీ కన్న పిల్లలే కన్న తల్లిని కడతీర్చేటువంటి పరిస్థితులను చూసి
గ్రామస్తులు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి వాళ్ళ బంధువుల రోదనలు చూస్తుంటే అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ ఆ ఏడుపులు చూస్తుంటే మాత్రం ఎవరు తట్టుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి మహిళలు, వారికి తెలిసినటువంటి రేవతి అంటే తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంఘటనను చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం కొంతమంది మహిళలతో మనం మాట్లాడతాం ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతోటి. అమ్మ, ఇప్పటి వరకు నిజంగా ఈ సంఘటనను కూడా ప్రతి ఒక్కరు చాలా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. రేవతి సంఘటన ఇంత దారుణ హత్య గురి కావడం ఎట్లా చూస్తున్నారమ్మా? వెంటనే వాడిని ఊరు తీసారు. వెంటనే అలాంటివన్నీ ఇంకా బ్రతకనివ్వడం సమంజసం కాదు. సమాజానికి ఇంకా చెడ్డ ఈ రోజులు వస్తున్నటువంటి పరిస్థితిలో అలాంటి వాళ్ళకు ఉరి శిక్ష అది చెప్పదలుచుకుంటున్నా. ఆమె భర్త చిన్నప్పుడే చనిపోయాడు. పిల్లలు చిన్న ఉన్నప్పుడే చనిపోయినా కూడా కష్టం చేసి సాది ఈ టైం వరకు తీసుకొచ్చినాక కన్న తల్లినే తన నరికిండు కనుక అతడు అసలు బయటికి రావద్దు, ఇంకా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మేము విన్నపించుకుంటున్నాం, కోరుకుంటున్నాం. అమ్మ, ఇప్పుడు రాబోయే రోజులలో కూడా దాదాపు కాలం మారుతున్న కొద్దీ పిల్లల మానసిక స్థితి కూడా చాలా దారుణంగా మారిపోతుంది. నిజంగా ఇట్లాంటి ఇంకా రాబోయే రోజులు ఇంకెట్లా ఉండబోతున్నాయి అమ్మా? అదే ఎవరికి రావద్దు ఈ పరిస్థితి, ఇంకెవరు ఎదుర్కోవద్దు. ఇంకా పిల్లలు తెలుసుకోవాలి, ఇది చిన్న పిల్లలైనా ఇది మంచి పద్ధతి కాదని తెలుసుకోవడానికే ఇది మంచిదని అనిపిస్తుంది. కడుపున పుట్టినోడే కన్న తల్లిని కడ తెచ్చిండు సార్. వానికి ఒక మరణ శిక్ష, వానికి సరి అనే శిక్ష సార్, ఆ శిక్ష వేయండి అంతే సార్. మీకు రేవతి మీకు ఎట్లా పరిచయం అమ్మా? మా అక్క బిడ్డ చాలా మంచి అమ్మాయి, ప్రేమ గలది. చిన్నప్పుడే బాల్య వివాహం జరిగింది అమ్మాయికి. ఆ భర్త కూడా బాగా తాగుబోతూ బాగా హింసలు పెట్టేవాడు. ఆయన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మరణించడం జరిగింది. కాయ కష్టం చేసి పిల్లల్ని పెంచుకున్న తర్వాత ఈ సొసైటీ ఎటు పోతుందో అర్థమవుతలేదు సార్. కన్న తల్లిని కడతీర్చే అంత దుస్థితికి వచ్చిండు అంటే సొసైటీలో వాల్యూస్ లేకుండా పోతున్నాయి. వాల్యూస్ ఎక్కడ పోతున్నాయి అనేది మాకు అర్థం కాని పరిస్థితి ఉంది సార్. కానీ ఇటువంటి సంఘటన అనేది పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాడికి మరణ శిక్షే మంచిది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక ఉదాహరణ. చంపినందుకు కాదు, తల్లిని చంపినందుకు వాడిని కూడా చంపేశారు, మరణ శిక్షణ వేశారనేది భవిష్యత్ తరానికి కూడా ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్. ఖచ్చితంగా ఆయనకు మరణ శిక్ష అనేది ఇవ్వాల్సింది. అమ్మా, ఇక్కడ మీరు ఒక మాట చెప్పారు, ఎందుకంటే బాల్య వివాహంలో జరగడము ఇది కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మహిళలు అన్ని రకాలుగా సాధికారత సాధించాలని చెప్పి అందరూ చెప్తున్నారు, కానీ నిజంగా ఒక బాల్య వివాహం కూడా, ఎందుకంటే చిన్నతనంలోనే పెళ్లి కావడం వల్లనే ఇన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఇటు భర్త చనిపోయి కన్న పిల్లల చేతిలోనే కడతేరిపోయేటువంటి దుస్థితి రావడానికి కూడా బాల్య వివాహం ఒక కారణం అనుకోవచ్చు సార్. 100% బాల్య వివాహము పిల్లలకి వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ కాదు కదా సార్. ఆ రకంగా వాళ్ళు బాల్య వివాహం చేయడం వల్లనే చిన్ననాడే భర్తను కోల్పోయి అనేక కష్టాలకు గురైపోయి పిల్లల్ని ఏదో పెంచుకున్నట్టయితే ఆ పిల్లలు ఈరోజు ఈ రకంగా ఆమెకు శిక్ష వేశారు సార్. ఏ తల్లికి కూడా ఈరోజు మహిళా దినోత్సవం ఒక మహిళకు ఇలాంటి సంఘటన అనేది ఎదురవుతుంది సార్. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు అంటే ఆయన ఖచ్చితంగా మరణ శిక్ష అనేది కంపల్సరిగా ఉండాలి సార్. ఓకే ఓకే, ఇక్కడ నిజంగా చాలా అనేక అంశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘటన చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి తను చనిపోవడం వల్ల ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు వెనుక ఉన్నాయనేది కూడా ఇక్కడ మనం మాట్లాడచ్చు. అమ్మ, ఇప్పటి వరకు రేవతి చనిపోయిన తర్వాత ఇక్కడ ఎంతో మందికి అనేక రకమైనటువంటి సందేహాలు వస్తున్నాయి. బాల్య వివాహం కూడా ఒక కారణము, మద్యము సేవించడం కూడా అతని మానసిక స్థితి దిగజారిపోవడానికి కారణము, అట్లాగే పిల్లలకి కూడా ఒక మానసిక పరిపక్వత లేని వ్యవస్థలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. సెల్ ఫోన్లు ఇటువంటివి అన్నిటిలో చూసిన తర్వాత జీవితం అంతా ఒక అగమ్య గోచరమైనటువంటి వ్యవస్థలోకి సమాజం వెళ్ళిపోతుంది అన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. రేవతి చనిపోవడానికి మీకు తెలిసినటువంటి పరిస్థితులు ఏమున్నాయి అనుకోవచ్చమ్మా? ఏం లేవు సార్. అది కష్టపడి భర్త చనిపోయిన కాంచి సాధింది తప్పు. వాళ్ళ కొడుకుది ఏ చేసినా కూడా తల్లి అని అట్లా చంపుడు తప్పు అని వాళ్ళకి ఉరిశిక్ష చేయవలసిందే సార్.
ఇక్కడ చాలా వరకు అయితే ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక బాల్యంలోనే తనకు వివాహం చేయడము అతిపెద్ద తప్పుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సమాజం ఏందో తెలియని స్థితిలోనే ఒక వేరే ఇంటికి వచ్చి మెట్టినింటికి వచ్చి అక్కడ కూడా అనేక సమస్యలు పడుతున్నటువంటి సమయంలోనే చిన్న వయసులోనే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత తోడు నీడ లేక ఒక్కతే కాయ కష్టం చేసుకుంటూ కూడా తన పిల్లల్ని కూడా పెంచి పెద్ద చేసింది. అలా పిల్లల మానసిక స్థితి కూడా సరిగా లేని పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక తల్లిని కడతీర్చడం అనేది కూడా అనేక ఆలోచనలకు కూడా తెరతీస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మరొక విషయం కూడా బాల్య వివాహాలు అంటే కొన్ని సామాజిక రుగ్మతలుగా దీన్ని మనం అభివర్ణించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రేవతి మరణానికి కారణంగా అందరూ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే ఇట్లాంటి వాళ్ళను కూడా ఊరికే వదిలిపెట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. రేవతి సంఘటన మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సామాజిక రుగ్మతలు అనేక అంశాలు ఇప్పుడు రేవతి మరణం విషయంలో మాత్రం మనకు కనిపిస్తుంది. బాల్య వివాహం చేయడం ఒకటి, అలాగే మద్యం మత్తు అనేది అతని కొడుకును ఒక కన్న తల్లిని కడతెర్చే విధంగా చూపించినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ దారుణమైనటువంటి వ్యవస్థలు కూడా గ్రామీణ ప్రాంతంలో వాతావరణంలో ఉంటున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇట్లాంటి సంఘటనలు కాకుండా ఉండాలంటే యువత కూడా ఎటువైపు వెళ్తుందో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వీరనారాయణపురం గ్రామం నుండి కెమెరా పర్సన్ భిక్షపతితో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.